హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ విత్ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ బాక్స్ కైట్ అయితే ఈ వీడియోలో చేయబోతున్నాం. ఈ వీడియో మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, బాక్స్ కైట్ తయారు చేయడానికి కొన్ని చీపురు పుల్లలు అయితే యూజ్ చేయబోతున్నాం. ఓకే, కొన్ని ఈ సైజు ఉన్న చీపురు పుల్లలు ఒక 16 అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇంతకంటే కొంచెం లాంగ్ సైజు ఉన్నాయి అయితే ఒక 4 అయితే తీసుకోవడం జరిగింది చీపురు పుల్లల్ని. ఓకే, వీటన్నింటిని మనం ఒక ప్లాస్టర్తోనైతే మనం స్టిక్ చేసేసుకొని ఒక రెక్టాంగిల్ షేప్ ఉన్న కైట్ని అయితే తయారు చేద్దాం. ఓకే, ముందుగా అయితే ఈ చిన్న చీపురు పుల్లలతోనైతే స్క్వేర్ షేప్లో ఒక స్క్వేర్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే తయారు చేసేద్దాం. ఓకే, ఈ విధంగా బాక్స్ టైప్లో అయితే తయారు చేసేసుకోవాలి స్క్వేర్ షేప్లో. ఓకే, ఇలాంటివి ఒక 4 అయితే చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా 4 అనేది ఒక 2 ఈ విధంగా క్రాస్ లాగా స్ట్రాంగ్ అయితే చేసుకోవాలి. ఒక నార్మల్గా ఒక 2 అయితే చేసేసుకోవాలి. ఓకే, వీటికి మనం లాంగ్ స్టిక్స్ని అయితే అటాచ్ చేసి ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండే మనం ఒక కేజ్ లాంటిది తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో ఒక రెక్టాంగిల్ షేప్ ఉన్న కేజ్ లాంటిది అయితే తయారు చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, దీనికైతే మనం కొన్ని పేపర్స్ అయితే అంటించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇటు పైనకి కిందికి అయితే మనం పేపర్స్ అయితే అంటించుకోవాల్సి ఉంటుంది. అంటించిన తర్వాత చూస్తే మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పైనకి అండ్ కిందికి అయితే మనం ఈ విధంగా పేపర్స్ అయితే అంటించాలి. మిడిల్లో అయితే ఇట్లా ఈ విధంగా ఇడిచిపెట్టాలి. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ కైట్కి అయితే ఒక థ్రెడ్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ థ్రెడ్ అనేది ఇక్కడ పైన అయితే కట్టాల్సి ఉంటుంది. చూడొచ్చు, ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ థ్రెడ్ అనేది కట్టుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఈ కైట్ని అయితే ఫ్లై చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై నౌ.